యాదాద్రి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ప్రేమలత అనే మహిళా కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ చేసింది. డ్యూటీ టైంలో రీల్స్ చేయడంతో పాటు వీడియో కాల్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని, తమకు ఏం పని లేదు కాబట్టి వీడియో కాల్లోకి వచ్చానంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాము ఫిర్యాదులు చేయడానికి వస్తే టైం లేదంటారని, ఇప్పుడు వీడియో కాల్స్ చేయడానికి టైం ఉందా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని. యాదాద్రి జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ప్రేమలత అనే మహిళా కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ చేసింది. డ్యూటీ టైంలో రీల్స్ చేయడంతో పాటు వీడియో కాల్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని, తమకు ఏం పని లేదు కాబట్టి వీడియో కాల్లోకి వచ్చానంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాము ఫిర్యాదులు చేయడానికి వస్తే టైం లేదంటారని, ఇప్పుడు వీడియో కాల్స్ చేయడానికి టైం ఉందా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. వీళ్ళు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి లోపల ఉన్నారు. మహిళా కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శ్రీనివాస, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని ఒక కానిస్టేబుల్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అయితే పలువురు నెటిజన్లతో పాటు స్థానిక ప్రజల నుంచి అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమలత అనేటటువంటి మహిళా కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సమయంలోనే ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేస్తూ ఆ స్టేషన్ ఉన్నటువంటి పరిస్థితులను, స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అంటూ కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా కూడా చిలికి మొత్తం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. ఇలాంటి కొద్ది రోజులుగా చేసినటువంటి వీడియోలు మాత్రం తాజాగా సోషల్ మీడియాకి రావడంతో అందరికీ తెలుస్తా ఉంది. ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఆమెను పిలిచి కూడా మందలించినట్టు తెలుస్తా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సమయంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో సరదాగా రీల్స్ చేయడం, అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే స్థానిక ప్రజలతో పాటు నెటిజన్స్ అయితే విమర్శలు వెలువడుతున్న పరిస్థితి ఉంది. ఆమెపై శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ.